ఏంటి పాట వింటున్నారా హీరోయిన్ చూస్తున్నారా? అంత సీన్ లేదులే గాని ఈ చీర భలే ఉంది. ఎప్పుడు తీసుకున్నావు? బాగుంది కదా, నువ్వే కొనిచ్చావు మ్యారేజ్ డేకి. అవునా? నేను కొన్నప్పుడు ఇంత అందంగా లేదు, ఇప్పుడేంటి ఇంత అందంగా తయారైంది? చా కవర్ చేసింది చాలే ఇంకా. అరే నిజంగా బాగుందే. అవునా? ఎటు రెడీ ఉన్నాం కదా, ఇవాళన్నా బయటకు వెళ్దాం. సరే. అబ్బా నీకు చెప్పడం మర్చిపోయాను, బాబాయ్ని ఇంటికి రమ్మని ఫోన్ చేశా. ఆయన ఇంటికి పిలిచి మనం బయటికి వెళ్తే బాగోదు కదా. ఇంకో రోజు బయటికి వెళ్దాంలే ప్లీజ్. సరేలే. సరే ఒక పని చేస్తా, ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసి తీసుకొచ్చేస్తాను. వద్దులే, ఇంటికి చుట్టాలనిపించి బయట నుంచి ఆర్డర్ చేస్తే ఏం బాగుంటుంది? అంటే కదా చేసేస్తా, ఎంతసేపు? చిట్టి సారీరా. సారీ కాదు, ఇలాంటిది ఇంకోసారి ఇప్పి. తప్పుతుందా? ఎరా బాగా చిల్లవుతున్నట్టున్నావు. బాబాయ్ బాగున్నారా? బాగున్నా. ఒక్కలే వచ్చారేంటి, పిన్నిని తీసుకురాలేదా? వస్తుందిలేరా, రేపు ఎల్లుండి పంపిస్తాను. మావయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా. ఇంట్లో అందరు బాగున్నారా? నువ్వెలా ఉన్నావు? బాగున్నా. అవును, బాబీ కనిపించడం లేదు. ఆడుకుంటున్నాడు బయట ఎక్కడో. ఎరా ఒక్కడితోటేనా మరి ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే బాబాయ్ వీడిని తట్టుకుంటవే చాలా కష్టంగా ఉంది, ఇంకోడంటే మా వల్ల కాదు బాబాయ్. నాకు ఇంకొంచెం వెయ్యి. వంట చాలా అద్భుతంగా ఉందమ్మా. అబ్బో ఎరా మంచి వంట చేసే పిల్లని దొరికింది, అదృష్టవంతుడివి. తల బద్దలిసిపోతుంది. ఇదిగోండి మజ్జిగ. బా థ్యాంక్స్. ఏ తలకాయ పగిలిపోతుంది అసలు. అలాంటప్పుడు ఎందుకంత ఓవర్గా తాగడం? కొంచెం కంట్రోల్లో ఉండొచ్చుగా. ఎక్కువ చేయకు, ఏదో ఆఫీస్ పార్టీ కాబట్టి అలా జరిగిపోయింది. నేనేమన్నా తాగుబోతలా కనిపిస్తున్నానా? అయ్యో నేను అలా అనట్లేదు, ఇంట్లో ఎదుగుతున్న కొడుకున్నాడు, కొంచెం లిమిట్లో తాగొచ్చుగా అంటున్నా అంతే. నువ్వు నాకు లిమిట్స్ నేర్పిస్తున్నావా? 4 గోడల మధ్య బతికినంత ఈజీ కాదు బయటికెళ్ళి జాబ్ చేయడం. అవునా? నేను బయటకెళ్ళి జాబ్ చేయగలుగుతానేమో, కానీ మీరు నెల ఒక్కరోజు ఇంట్లో ఉండడం చూస్తా. ఏంటే నాకెదురు చెప్తున్నావు? నువ్వు మహా అయితే ఏం చేస్తావే? పొద్దున్నే లేస్తావు, వంట చేస్తావు, ఆఫ్టర్నూన్ టీవీ చూస్తావు, 2-3 గంటలు హాయిగా పడుకుంటావు, మళ్ళీ ఈవినింగ్ లేస్తావు, వంట చేస్తావు, టీవీ చూస్తావు, పడుకుంటావు. అంతకు మించి నువ్వు చేసేదేంటి? బయట వర్క్ ప్రెషర్ ఎంత ఉంటుందో తెలుసా నీకు? అసలు నీకు బయట ప్రపంచం గురించి ఏమన్నా తెలుసా? నా కళ్ళ ముందే నువ్వు కనపడికెళ్ళి ఎక్కడి నుంచి. అదేం లేదు నాన్న, మాకు ఇవన్నీ అలవాటే. అమ్మా ఒకటి అడుగుతా, చెప్తావా? ఏంట్రా? నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు, నేను స్కూల్కి వెళ్ళిపోతాను, నీకు ఇంట్లో బోర్ కొట్టదా? బోరా? నాకా? మీకైనా స్కూల్ ఎప్పుడు అయిపోతుంది, ఆఫీస్ ఎప్పుడు అయిపోతుంది అని టైం కోసం చూస్తూ ఉంటారేమో, కానీ నాకు అలా కాదుగా. ఇంట్లో ఉన్న పనులతో అసలు టైమే తెలీదు. మీరు బయట ప్రపంచాన్ని చూస్తారేమో, కానీ నాకు మీరే ప్రపంచం. నాకున్న ఈ చిన్న ప్రపంచంలో మీరిద్దరుంటే చాలు. ఏదో తాగిన హ్యాంగ్ ఓవర్లో నిన్నలా తిట్టాను గాని ఇంకెప్పుడు అలా ఓవర్గా తాగని చిట్టి. సారీరా. సారీ సరిపోదు. సరే అయితే ఈవినింగ్ సినిమాకి వెళ్ళి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తినిపిస్తా, ఓకేనా? ఇది కూడా సరిపోదు. మరి ఏం కావాలో చెప్పండి రా. అమ్మ గ్రేట్ అని ఒప్పుకో. మీ అమ్మ గ్రేట్ కాదు, దేవత. అమ్మ దేవత, నువ్వు డెవిల్. నన్ను డెవిల్ అంటావరా? అయిపోయాను.